స్వాగతించనే పాదాలు మోపగానే రాజా వైభోగమే చెంపలే మీటనే నన్ను చూసి చూడగానే పలకరించే నన్నే పంచభూతాలు నేస్తాలుగా అబ్బబ్బ తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ మేమైతే ఇప్పుడు ప్రెజెంట్ వరంగల్లో ఉన్నామన్నమాట. స్టార్ట్ అవుతున్నాం ఆ కొంగల వాటర్ ఫాల్స్ కి. వరంగల్ నుంచి ఆ వాటర్ ఫాల్స్ ఒక 130 కిలోమీటర్స్ వస్తుంది. మేము వెళ్తున్న కార్ వచ్చేసి అది మా ఓన్ కాదు, రెంట్ కి తీసుకున్నాం వరంగల్లో 12 అవర్స్ కి. మాకు 12 అవర్స్ కి అయితే 1200 పడ్డది. సర్లే ఇక ఏసీ వేసుకొని చిల్ అవుతూ వెళ్ళిపోవచ్చు అనుకునే టైంకి జస్ట్ ఒక 15 కిలోమీటర్స్ వెళ్ళినామో లేదో కార్ అయితే ఆగిపోయింది. ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ కాకపోయేసరికి డీజిల్ అయిపోయిందేమోలే అని చెప్పేసి మా ఫ్రెండ్ గాడు పోయి బాటిల్లో డీజిల్ తెచ్చినాడు. డీజిల్ కొట్టిన 10 నిమిషాలకి కార్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరికి ఫుల్ ఆకలేస్తుండే. ఇక మనోడు పదరా ఎన్ఎస్ఆర్ హోటల్ కనగానే సీదా ఎన్ఎస్ఆర్ హోటల్ కి అయితే కొట్టేసినాం. మేము వెళ్ళింది ఆగస్ట్ 15th కాబట్టి అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ కూడా అయిపోయింది హోటల్ దగ్గర. హోటల్ మాత్రం చాలా బాగుండే బయట నుంచి చూడడానికి. అరే అమ్మ ఇప్పటికే ఆకలితో వస్తున్నాం అంటే ఆడ టేబుల్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి. మళ్ళీ వెయిటింగ్ గత అయిపోయింది మాకు. ఇక ఫైనల్ గా టేబుల్ దొరికిందో లేదో ఎమ్మటే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసినాం, ఒక జంబో ఇంకా ఫ్యామిలీ ప్యాక్. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, బిర్యానీ మాత్రం అసలు ఏకదమ్ ఉండే ఆ టేస్ట్. 5 నిమిషాల్లో ఖతం చేసేసినాం తినడం. ఆ జంబోకి ఇంకా ఫ్యామిలీ బిర్యానీకి కలిపి మాకైతే 1583 రూపీస్ పడ్డది. మనోడిని చూసినారా, హోటల్ బిల్ జిఎస్టీ మొత్తం కవర్ చేసిండు సోంపుతోని. ఇక మనకేం అడ్డు ఉండదు, టైం వేస్ట్ కాకుండా ఎంజాయ్ చేస్తూ చిల్ గా వెళ్ళిపోవచ్చు అనుకొని మధ్యలో ఒక పెట్రోల్ బంక్ ఉంటే అక్కడ డీజిల్ కొట్టించేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. కార్ లో స్టార్ట్ అయినామో లేదో మళ్ళీ ఒక 20 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ కార్ ఆగిపోయింది. ఇలా కాదని చెప్పి ఓనర్కి కాల్ చేసి గట్టిగా మాట్లాడితే ఇంకో కార్ అయితే తెచ్చిచ్చినాడు మాకు. ఇక్కడ మళ్ళీ మాకు అర్ధగంట టైం బొక్కబడ్డది. పర్లేదులే అని చెప్పేసి ఆ కార్ లో ఏసీ లేకపోయినా స్టార్ట్ అయిపోయినాం. అలా అని చెప్పి ఒక 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఏటూరు నాగరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయితే వచ్చేసింది. చుట్టూ మొత్తం ఫారెస్టే. ఆ నేచర్ ఆ గ్రీనరీ మాత్రం అసలు ఖతర్నాక్ ఉండే. చాలా జంతువులు కూడా ఉంటాయంట ఈ ఫారెస్ట్ లో. చూసారా అక్కడ టైగర్ ది వార్నింగ్ బోర్డ్ పెట్టినారు. ఈ ఫారెస్ట్ లో ట్రావెల్ చేసేటప్పుడు అసలు సిగ్నల్స్ ఏం ఉండవు ఫోన్ లో, మొత్తం బ్లాక్. చాలా దట్టమైన అడవి. అసలు నాకైతే మస్త్ అనిపించింది ఈ ఎక్స్పీరియన్స్. కొంచెం దూరం వచ్చిన తర్వాత గోదావరి నది బ్రిడ్జ్ కూడా వచ్చేసింది. ఇక్కడ కూడా లొకేషన్ చాలా అంటే చాలా బాగుంటది. ఇప్పటికే చాలా లేట్ అవుతుందని చెప్పేసి కార్ అయితే ఆపలేకపోయాం మేము. వాటర్ లేకపోయినా గానీ వ్యూ మాత్రం చాలా బాగుండే. దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఫైనల్ గా కొంగాల విలేజ్ అయితే వచ్చేసింది. ఈ విలేజ్ లోపల నుంచి 1 కిలోమీటర్ వెహికల్లో వెళ్ళాలంట. రోడ్డు మంచిగా లేకపోయేసరికి మేము కొంతమంది దిగి నడుచుకుంటూ వెళ్తున్నాం. మాకు అంత ఐడియా లేకపోయేసరికి బాబాయ్ని హెల్ప్ అడిగితే అక్కడ దాకా వస్తున్నాడు మా కోసం. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్ళి అక్కడ కార్ పార్క్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ వెళ్ళాలంట ఫారెస్ట్ లోపలికి. ఒక 20 మినిట్స్ వాక్ తర్వాత ఫారెస్ట్ లోకి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసినాం కార్ పార్క్ చేసి. అసలు చుట్టూ మొత్తం ఫారెస్టే అన్నమాట. ఈ బాబాయ్ ఉన్నాడు కాబట్టి కొంచెం మేము ధైర్యంగా ఉండే. వాటర్ ఫాల్ చూడాలంటే 2 వాగులు దాటుకుంటూ వెళ్ళాలంట. ఒక 10 మినిట్స్ నడిచామో లేదో మాకైతే ఆ వాగు కనిపించింది. ఆ వాగులో నీళ్లు మాత్రం ఏ పొల్యూషన్ లేకుండా క్లియర్ గా మంచి బ్లూ కలర్ లో ఉండే. ఫ్లో ఎక్కువగా లేకపోయేసరికి ఈజీగా దాటేసినాం ఆ వాగుని. నడుచుకుంటూ వెళ్తుంటే మళ్ళీ సెకండ్ వాగు కూడా ఎదురైంది. ఈ వాగులో కొంచెం నీళ్ళు ఎక్కువగా ఉండే, అందుకే మోకాలు దాకా వచ్చాయి నీళ్లు.
అప్పటి నుంచి నడుస్తూనే ఉన్నాం కానీ వాటర్ ఫాల్స్ అయితే వస్తలేదు. మా షర్ట్స్ మొత్తం దడిచిపోయినాయి నడిచి ఆ చెమటకి. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్ సౌండ్ అయితే వినిపిస్తుంది. అటే వెళ్తున్నాం ఇంకా ఈ రాళ్ళు రప్పలు దాటి. పెద్ద అడ్వెంచర్ లాగానే ఉంది మాకు మాత్రం ఇది. రాళ్ళు ఇవన్నీ దాటేశాక మేము దేనికోసం వచ్చామో ఆ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అయితే నాకు కనిపించింది. ఆ వ్యూ ఎలా ఉందో నేను ఎక్స్ప్రెస్ చేయను, మీరే చూడండి. లెట్స్ గో. ఈ వాటర్ ఫాల్స్ నేమ్ వచ్చేసి కొంగాల వాటర్ ఫాల్స్. దీన్ని పులిమడుగు జలపాతం అని కూడా అంటారు. ఈ పేరు ఎలా వచ్చిందంటే అప్పట్లో ఇక్కడికి పులులు వచ్చి నీళ్లు తాగి వెళ్లేవంట. వాటర్ కూడా మొత్తం బ్లూయిష్ కలర్ లో ఉంటాయి. వాటర్ వచ్చేసి 70 feet హైట్ నుంచి పడతాయంట. నాకైతే ఈ వాటర్ ఫాల్స్ మస్త్ అనిపించింది, వర్త్ ప్లేస్ టు విజిట్. కానీ రెయినీ సీజన్ లో వెళ్ళండి, మంచిగా కనిపిస్తాయి వాటర్ ఫాల్స్. అక్కడ ప్రశాంతంగా 1 hour టైం స్పెండ్ చేసి ఫోటోలు దిగి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం వరంగల్ కి. ఇన్ని ఆటంకాల తర్వాత మన కొంగాల వాటర్ ఫాల్స్ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.